నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మాది కొమరంభి మాసిబాద్ జిల్లా చింతలమానపల్లి మండల్. మాది దిందే గ్రామం. మేము నా పేరు డోక సుమలత. మేము పోడు భూముల కోసం హైదరాబాదు సీఎం దగ్గరికి పాదయాత్ర వెళ్తున్నాము. వాటికి 5 రోజులు అవుతుంది. మేము ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా భూములని లాక్కొని ఇండ్ల చుట్టూ ట్రెంచ్ కొడతాళ్ళు. మేము ఇంతకుముందు 5 నెలల నుండి అడ్డుకుంటూ వస్తున్నాము. ఇప్పటికీ వాళ్ళు మా మీద కనికరం చూపకుండా ఇప్పుడు ట్రెంచులు వేస్తాను. ఇక మేము వాళ్ళని వాదించలేక మా కష్టాలు మా ఎమ్మెల్యే గారికి చెప్పినాము. మా ఎమ్మెల్యే గారు వినతి పత్రం ద్వారా కొండ సురేఖ గారికి అందించిండు, సువర్ణ మేడంకి చెప్పిండు, సీతక్క గారికి చెప్పినాము, దండే విఠల్ గారికి చెప్పినాము, అందరికీ చెప్పినాము. వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టకుండా మా ఇండ్ల చుట్టూ కంచె తీసుకున్న అది ట్రెంచ్ కొడతాళ్ళు. మా ఊళ్ళో ఉన్నది మొత్తం పోడు వ్యవసాయం సార్. పోడు వ్యవసాయం తప్పించి పట్టభూమి ఏమి లేదు, చదువులు లేవు, జాబులు లేవు, ఏం లేవు. మేము బ్రతకాల్సింది, మా ఊళ్ళో ఉన్న 400 కుటుంబాలు బ్రతకాల్సింది పోడు వ్యవసాయం మీదనే. ఆ ఉన్న పోడు భూమిని కూడా లాక్కుంటారు. ఎవరు చెప్పినా వినప్పటికీ మేము మా బ్రతుకులు రోడ్డు మీద పడి మాకు తిండి లేక మేము చిన్న పిల్లలని ముసలోళ్ళని ఇంట్లో వదిలేసి మాకు ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. మాకు టాబ్లెట్లకు అవిటికి డబ్బులు కూడా లేవు. ఎట్లన్నా పోదామని మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరైనా కానీ మాకు సహాయం చేయడానికి ముందుకొచ్చి మాకు సహాయంగా ఉండి మమ్మల్ని అక్కడికి నడిపించాలని కోరుకుంటున్నాము సార్. ఎన్ని ఎకరాల మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఉన్నది? మొత్తం మా ఊళ్ళో ఉన్నది 1600 ఎకరాలు, 400 కుటుంబాలు. వాళ్ళు చెప్పేది ఏంది, నిన్న వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఆ ఊళ్ళో 2000 ఎకరాల భూమి ఉంది అని వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి 15 నుండి 20 ఎకరాలు కబ్జా చేసిండ్రు. మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేసిండ్రు. కాబట్టి మేము లాక్కుంటామని చెప్తాను. కానీ మా ఊళ్ళో ఉన్నది 1600 ఎకరాలు మాత్రమే. అది 400 కుటుంబాలు బ్రతకాలి. వాళ్ళు ఇంకా భూమిని ఎక్కువ కల్పించి చెప్తాండ్రు. మేము ఇట్లా వెళ్ళినా మళ్ళీ వీళ్ళకు ఎక్కువ భూమి మేము లాక్కున్నామని చెప్తాను. కానీ అది మాత్రం వాస్తవం కాదు. మాకున్నది అలా 1600 ఎకరాలు, అలా ఉన్నది 400 కుటుంబాలు బ్రతకాలి సార్. నా పేరు డోకే ప్రశాంత్, గ్రామం దింద, మండల్ చింతలమానపల్లి, కొమరంభీం మాసిబాద్ డిస్టిక్. మేము ఆర్యోలము, ఛత్రపతి శివాజీ క్యాస్ట్ మాది. దీనికి మాకాడ ఫారెస్ట్ ఊరు పక్కల నుంచి ట్రెంచ్ తీస్తాను. ఎందుకు సార్ ఇప్పటిదాకా లేని ప్రభుత్వం మాకు 40 సంవత్సరాల నుంచి ఎవరు అడ్డుకోలే. ఇప్పుడు మీరు వచ్చి అడ్డుకుంటానంటే 40 సంవత్సరాల నుంచి చేసుకున్నారు సరిపోద్ది. ఇప్పుడు ఇకేం లేదు, మీరు ఏమైనా చేసుకోలేని అంటే మాకాడ నాయకులకు అందరికీ చెప్పినాము. వాళ్ళు మాకు సమస్య పరిష్కారం దొరకకుండేసరికి మేము ధర్నా కోసం హైదరాబాద్ వెళ్తున్నాము. ఏ నాయకులను అడిగినా కూడా కాలేదు. మాకు అవును, కాలినడక ఈరోజు మన దిందా నుంచి వెళ్ళి ఇప్పటికీ 200 చిల్లర వచ్చినాం. ఇంకా 200 పోవాలి. కాళ్ళు వాపులు వచ్చినాయి, మోకాలు నొత్తానే, ఒక్కొక్కరికి జ్వరాలు వచ్చినాయి. అయినా కూడా తెగించి పోతాను. ఇంకా హైదరాబాద్ వెళ్ళేదాకా ఏమైనా కూడా పోతాననే వెళ్తున్నాము. ఇప్పుడు మాకు అక్కడ ఫారెస్ట్ వాళ్ళు మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నదని, 5 ఎకరాలు ఉన్నదాన్ని కూడా 20 ఎకరాలు చేస్తాను. తక్కువ భూమిని ఎక్కువ చేస్తాడు. మాకు డిఎఫ్ఓ సార్ ఇప్పటిదాకా ఆ వీడియో రిలీజ్ చేయకుండా మేము 4 రోజులు అవుతుంది. ఈరోజుకి 5 రోజులు అవుతుంది. 4 రోజు ఆయన రిలీజ్ చేసిండు. మీకు ఇల్లీగల్గా దిందలో మీరు భూమి ఎక్కువ కొడుతున్నారు కాబట్టి, భూమి ఎక్కువ కొట్టిన వాళ్ళది ఇల్లీగల్గా కొట్టింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, వాళ్ళని జైలుకు పంపుతామని నిన్న పేపర్కి ఇచ్చిండు. అది కూడా మా తాతలు తండ్రులు కొట్టుకున్నది అప్పటిదే. అప్పుడు గిరిజనులతోటే కొట్టుకున్నది. ఆ గిరిజనులకేమో హక్కుపత్రాలు ఇచ్చిండు, మా బీసీ వాళ్ళకేమో హక్కుపత్రాలు లేదు. ఆ భూమినే లాక్కుంటాను. అంటే వాళ్ళకొకటి మాకొకటి మమ్మల్ని రోడ్డున పడేస్తాను. మాకు కూడా హక్కు కల్పించాలి కదా. దానికి ఇప్పుడు మా తండ్రికి 3 కొడుకులుంటే వాళ్ళు వేరు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి కొడుకులు పుట్టి వాళ్ళకు రేషన్ కార్డు అల్లకైనా కూడా వాళ్ళది వీళ్ళ దాంట్లో కలిపి ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఉన్నది ఇల్లీగల్గా చేస్తాను.
అని లాక్కుంటాను. కాబట్టి మేము ఇది రేవంత్ రెడ్డికి తెలపాలని కాలినడకలా బయలుదేరినాం. రేవంత్ రెడ్డి గారిని కలవాలని రేవంత్ రెడ్డి గారిని కలవాలని, ఈ సమస్య పరిష్కరిస్తాడని రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటామని బయలుదేరినాం. సార్ నా పేరు దన్నూరు లక్ష్మయ్య. మాది గ్రామం దిమ్దా, మండల్ చింతల మానేపల్లి, తాలూకు సిర్పూరు, జిల్లా కుమ్రం భీం, ఆసిఫాబాద్. మేము గత 40 సంవత్సరాల నుండి మేము పోడు వ్యవసాయం మీద ఆధారపడి దానే చేసుకుంటుంటాం. అదేవిధంగా అట్లనే చేసుకుంటుండగా ఈ సంవత్సరం మాత్రం ఫారెస్ట్ అధికారులు వచ్చి మిమ్మల్ని భూములు చేయనీయం అని మమ్మల్ని భూములు బంద్ పెట్టించాం. మేము భయపడుకుంటా అట్లనే ఇట్లనే కొయ్యకాలు బీకినాం. ఇక హైట్ సీజన్ వచ్చింది, మొత్తం అక్కనే గుడిసేసి ఆగొడ్డు మీద గుడిసేసి మొత్తము ఇక చేనుకు నలుగురు ఇట్లా చేనులలో మొత్తం వాళ్ళు తిరిగి మామూలు ఈ సంవత్సరం ఇత్తు పెట్టనీయాల పత్తి కూడా. ఈ సమస్య రాజకీయ నాయకుల దగ్గర వరకు పోయింది సార్. మేము సీతక్క గారిని కలిసినాం, సీతక్క గారిని 3 సార్లు కలిసినాం. అతని పేరు దండే విఠల్ సార్ని కలిసినాం, మా ఎమ్మెల్యే సార్ని కలిసినాం. వాళ్ళు ఏమంటాను సారు, వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళు దున్నుకున్న కాడికి ఇడిసబెట్టుండి, జంగల్ని మాత్రం కాపాడుండి అంటే మేము అదేవిధంగా మేము దున్నుకున్న కాడికి ఇడిసబెట్టుంది సార్, కడమది మాత్రం మీరు జంగాట్లకు మమ్మల్ని పోనీయకుండా అంటే ఇన్ని రోజులు 40 సంవత్సరాల నుంచి మీరు ఎంజాయ్ చేసుకున్నారు, ఇప్పుడు భూమిని ఇడిసబెట్టుండి అంట. మీరు అక్కడ వ్యవసాయం చేసుకోవడం వల్ల జంగల్కి ఏమైనా హాని జరుగుతుందా? ఏం హాని లేదు సార్. మేము కొట్టుకున్నది 40 సంవత్సరాల కింది లెక్క, దానికి హాని ఏం లేదు. కానీ వాళ్ళు అట్లా మాట్లాడతాను. అయితే మేము సీఎం రేవంత్ రెడ్డిని కలుసడానికి మేము పాదయాత్రగా బయలుదేరినాం సార్. మీరు బయటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? ఇవాటికి 5వ రోజు సార్. 5 రోజులు అవుతుంది. 5వ రోజు ఇవాటికి. అక్కడ ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? అక్కడ 1600 ఎకరాలు వాళ్ళ లిస్టులు ఉన్నది, కానీ లాస్ట్ 1400 ఎకరాలు ఉండవచ్చు సార్. అదే ఎట్లా అంటే ఇప్పుడు మాది ఓ 10 ఎకరాలు ఉన్నది నా పేరు మీద. మేము 3 అన్నదమ్ములం. మేము 3 ఏరుబడి 20 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. మా నాన్న చనిపోయి 30 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. అయితే దాని ఏం చేసిండ్రు, మా నాన్న పేరట ఇంకా అందులో మా 30 ఎకరాలలో ఇంకో 10 ఎకరాలు కలిపి దన్నూరి బాబు పేరు మీద 40 ఎకరాలని రాసి మొత్తము వీళ్ళు చెప్తాను సార్. ఈ సమస్య జరగబట్టి ఎన్ని రోజులు? సమస్య జరగబట్టి 3 నెలలకు పైన అవుతాను సార్, 5 నెలలకు దగ్గరికి వస్తాను సార్. సీతక్క ఏమంటున్నారు? సీతక్క అన్నది, మేము సీతక్కకు లెటర్ ఇస్తే ఏమన్నదంటే వాళ్ళ జోలికి పోకుండి, కొట్టిన కాడికి మాత్రం వాళ్ళకి ఇడిసబెట్టుంది, జంగాలు జరగకుండా కాపాడుండి అని చెప్తే మేము అదే మాట చీలకు చెప్తే అట్లా కుదరదు, వాళ్ళకే మాది మాకే అని అంటాం సార్. నా పేరు నారాయణ. నేను కరీంనగర్లోనే ఉంటున్నాను. అయితే ఈ పేద ప్రజలకు ఇండ్లు లేవు, భూములు లేవు, రోడ్ల మీద వండి రోడ్ల మీద వండుకుంటూ వాళ్ళు పేద ప్రజలు ఎన్ని రోజులని గరీబ్ బతుకుడు. వీళ్ళు ఓటేస్తలేరా? వీళ్ళకి హక్కులు లేవా? ప్రభుత్వం కొద్దిగా కూడా చర్య చేసుకోకుండా వీళ్ళని ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వీళ్ళ భూమి మీద ఉంటుడా సత్తుడా అని వీళ్ళు ఇంటి కిరాయి తీసుకుంటా అంటే కిరాయిలు కట్టలేకపోతున్నారు. వీళ్ళు భూమి మీద ఏం చేసినా కూలి పని చేస్తే వాళ్ళకు ఒక పుట్ట గడతలేదు. ఎట్లా బతుకుడు ఈ పేద ప్రజలు? పేదలను ఇంతవరకు కూడా ఎవరు న్యాయం జరుగుతలేదని ప్రజలు పోరాడుతున్నారు. వీళ్ళు పేదలకు మరి వీళ్ళు కూలి గుడ్డ లేక వీళ్ళు బాధపడుతుంటే వీళ్ళ పిల్లలకు బీమార్లు వచ్చి హాస్పిటల్లో తిరిగినా ఎవరు కాంతలేరు, ఎవరు ఏం చేస్తలేరు. వీళ్ళకి పెట్టుబడులకు కూడా దారులు లేవు. ఎట్లా బతుకుడు ఈ పేదలకు? కనీసం ఇప్పుడన్నా ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇవి అవన్నీ ప్రభుత్వ భూములు వీళ్ళకి ఇచ్చుకుంటూ ఇండ్లు కట్టిస్తే వీళ్ళు ఇండ్లలో ఉండి నివాసం చేస్తానని ఎంతో కోరుకుంటున్నారు. ఇంతవరకు కూడా ఏ ప్రజలు ఏ నాయకులు కూడా వీళ్ళకు న్యాయం చేసిన ప్రజలు లేరు.
పేదలు ఇన్ని రోజులుగా బాధపడుతున్నారు. ఈ ప్రజలను ముందుకు తీసుకొచ్చి వీళ్ళకు న్యాయం జరిపించాలని పదే పదే కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా పేదలకు న్యాయం జరగాలని మేము పదే అందరం ఏకమై కోరుకుంటున్నాం. అందరిలోటు పేద ప్రజలకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నామని, పేద ప్రజలకు న్యాయం జరిపించాలని, పేద ప్రజలే న్యాయం కావాలని, ప్రతి ప్రజానాయకులు పేదలకు సాయం చేయాలని. జై అనుడి, జై పేద ప్రజలకు న్యాయం జరగాలి, జై